ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి తొందరలో రథసప్తమి పండుగ అయితే రాబోతుంది కదండి. అందుకోసం రథసప్తమి రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ పూజకు కావలసినటువంటి ముఖ్యమైన వస్తువులు, ఇంకా పూజకు ముందుగా మనం ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఈ రోజు మనం పాలు ఏ సమయానికి పొంగించాలి, ఇంకా పూజను ఎక్కడ నిర్వహించుకోవాలి, ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున రథసప్తమి స్నానం ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, ఈ రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, ఎప్పుడు సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ రోజు పాలు ఏ సమయానికి పొంగించాలి, ఇంకా స్నానం ఎలా ఆచరించాలి, అలాగే స్నాన సమయాలు, అర్ఘ్య సమయాలు అన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమి తిథినే రథ సప్తమి అని పిలుస్తారండి. ఈ రథ సప్తమినే ఆరోగ్య సప్తమి, భాను సప్తమి, అచల సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు సూర్య భగవానుడు జన్మించిన రోజు కాబట్టి దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి 2025 సంవత్సరంలో ఈ రథ సప్తమి పండుగ 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. ఇంకా ఈ రథ సప్తమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి మనం కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి. అవి ఏమిటనేది ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. ఈ సంవత్సరం మనకి రథసప్తమి పండుగ మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు ఎటువంటి డీప్ క్లీనింగ్ పనులు అయితే చేసుకోకూడదండి. అందుకోసం మనం పూజకు కావలసిన పూజా సామాగ్రి, ఇంకా ఇంటిని అన్నిటినీ కూడా మనం ముందు రోజే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా ఈ రథసప్తమి పూజ కోసం మనం ముఖ్యంగా కొన్ని పూజా సామాగ్రిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. అవి ఏమిటనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ పూజ కోసం మనం ముఖ్యంగా ఆవు పాలు, గోధుమలు, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఇంకా ఒక రాగి చెంబు అంటే రాగి పాత్ర అనేది తీసుకోవాలండి. చెంబు ఉంటే చెంబు, పాత్ర ఉంటే పాత్ర తీసుకోండి. అలాగే ఇంకొక రాగి చెంబు మనం స్వామివారికి అర్ఘ్యం సమర్పించడానికి కూడా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా బియ్యం, కొబ్బరికాయ, అరటి పండ్లు, ఇంకా చిక్కుడు ఆకులు, చిక్కుడుకాయలు, బెల్లం, చెరుకు గడ, రేగు పండ్లు, ఎరుపు రంగు పుష్పాలు, జిల్లేడు ఆకులు, ఇంకా పూజ నిర్వహించుకోవడం కోసం పూజా సామాగ్రి, తమలపాకులు, ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ఈ పూజకైతే అవసరం ఉంటాయండి. అయితే మనం ఈ పూజ పాలు పొంగించి పరమాన్నం చేస్తాం కదండి. ఈ పరమాన్నం చేయడానికి మనం స్టవ్ పైన చేస్తే మనకి ఆవు పిడకల అవసరం ఉండదండి. ఒకవేళ మీరు ఆవు పిడకల పైన ఈ పరమాన్నాన్ని అంటే ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఆవు పిడకలను కూడా మీరు తెచ్చుకోవాలి. ఇవండి ఈ రథసప్తమి పూజ కోసం ముఖ్యంగా కావలసిన పూజా సామాగ్రి. అయితే వీటన్నిటిని కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి. ఇంక ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుని ఆ తర్వాత తలస్నానం అయితే ఆచరించాలండి. ఈ రథసప్తమి రోజు ప్రత్యేకంగా రథసప్తమి స్నానం అయితే ఆచరించాలండి. ఈ స్నానం ఎలా ఆచరించాలి అని అంటే 7 జిల్లేడు ఆకులు, 7 రేగు పండ్లు, ఇంకా 7 రేగు ఆకులను తీసుకుని మనం వీటిని తలపైన, భుజాలపైన పెట్టుకుని నీటిని పోసుకుంటూ 7 సార్లు స్నానం అయితే ఆచరించాలండి. ఒకవేళ మీకు ఇలా 7 ఆకులు లభించకపోతే మీ దగ్గర ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులతోటే మీరు తలస్నానం అయితే ఆచరించవచ్చండి. ఈ రోజున తలకు నూనె పెట్టించి ఆ తర్వాత మాత్రమే మీరు రథసప్తమి స్నానాన్ని అయితే ఆచరించాలి. స్నానం పూర్తయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలను ధరించి మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎరుపు రంగు వస్త్రాలు లేకపోతే ఉతికినటువంటి వస్త్రాలు ఏవైనా కూడా మీరు ధరించి పూజనైతే చేసుకోవచ్చండి. సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే మంచిది. ఈ రథసప్తమి స్నానాన్ని సూర్యోదయం కంటే ముందుగా ఆచరిస్తే మంచిదండి. స్నానం పూర్తయిన తర్వాత మనం తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. అర్ఘ్యాన్ని కూడా మనం స్వామివారు ఉదయించే సమయంలో మాత్రమే సమర్పించాలండి. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అంటే పూజకు ముందే మీరు స్వామివారికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్ర తీసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా ఒక రాగి చెంబు తీసుకుని దాంట్లోకి నిండుగా శుభ్రమైన వాటర్ ను వేసుకుని కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలు వేసుకోవాలి. ఈ అక్షింతలు, పుష్పాలు ఎరుపు రంగులో ఉన్నవి తీసుకోవాలండి. అలాగే ఈ నీటిలోకి చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఈ విధంగా అర్ఘ్యం కోసం మనం నీటిని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ చెంబుని ఈ విధంగా 2 చేతులతోటి పట్టుకుని స్వామివారికి ఎదురుగా నిలబడి మనం స్వామివారికి ఈ నీటిని చూపిస్తూ ఓం మిత్రాయ నమః అని అనుకుంటూ కొద్దిగా నీటిని స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత రెండవసారి ఓం రవియే నమః అని అనుకుంటూ మళ్ళీ స్వామివారికి కొద్దిగా నీటిని సమర్పించాలి. ఇంకా మూడవసారి ఓం సూర్యాయ నమః అని అనుకుంటూ మూడవసారి మొత్తం చెంబులో ఉన్న నీటిని అంతటిని కూడా స్వామివారికి సమర్పించాలి. ఈ విధంగా స్వామివారికి అర్ఘ్యం అయితే
సమర్పించాలండి. అయితే మనం స్వామివారికి ఇలా అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీటిని మనం తొక్కకూడదండి. అందుకని మీరు కింద ఏవైనా మొక్కలు ఉన్న ప్లేస్ లో కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్ కానీ పెట్టుకుని మీరు ఈ అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు ఆ ప్లేట్ లో ఉన్న నీటిని ఏదైనా చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. అయితే ఈ అర్ఘ్య జలాన్ని డైరెక్ట్ గా మనం నేలపైన వేయకూడదా అంటే ఈ జలాన్ని మనం తొక్కడం కానీ తుడవడం లాంటి పనులు కానీ చేయకూడదండి. అందుకని మనం ఏదైనా మొక్కలు ఉన్న ప్లేస్ లో కానీ ఇలా ప్లేట్ లో కానీ వేసుకుంటే మంచిది. లేదండి మేము ఇలా స్వామివారికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఆ నీరు వాటంతటా అవే ఆరిపోతాయి అనుకుంటే మీరు డైరెక్ట్ గా నేలపైన అయితే వేసేయవచ్చండి. ఈ విధంగా రథసప్తమి రోజున స్వామివారికి అర్ఘ్యాన్ని చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా సరే సమర్పించవచ్చండి. ఆడవారు కూడా సమర్పించవచ్చు. ఇలా స్వామివారికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా ఇష్టమటండి. రథసప్తమి రోజనే కాదండి, మనం ప్రతిరోజు కూడా స్వామివారికి అర్ఘ్యం అయితే తప్పనిసరిగా సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత స్వామివారికి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు రథసప్తమి రోజున ముఖ్యంగా పాలు ఎలా పొంగించాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. పాలు పొంగించడం కోసం మనం ఏదైనా ఒక రాగి పాత్ర అయితే తీసుకోవాలండి. రథసప్తమి రోజున రాగి పాత్రలో పాలు పొంగించి పరమాన్నం వండితే చాలా మంచిదండి. రాగి పాత్ర లేని వారు ఇలా రాగి చెంబు కూడా తీసుకోవచ్చండి. మా దగ్గర రాగి చెంబు కూడా లేదండి అనుకునేవారు ఏదైనా ఇత్తడిది తీసుకోవచ్చండి. చెంబు కానీ పాత్ర కానీ తీసుకోవచ్చు. అది కూడా దొరకకపోతే స్టీల్ పాత్ర కూడా తీసుకోవచ్చు. కానీ స్టీల్ పాత్ర తీసుకున్నప్పుడు కొత్తది తీసుకోండి. మనం ఏవైనా వంటలు అవి వండిన దానికంటే కొత్తది తీసుకుంటే మంచిదండి. అలా కూడా కుదరదండి అనుకునేవారు మీ దగ్గర ఏ పాత్ర ఉంటే ఆ పాత్రను అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాత్రకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పాత్రని విధంగా సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ చెంబులోకి ఆవు పాలు అయితే పోసుకోవాలి. అయితే ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటే తీసుకోండి. మీకు అలా లభించకపోతే ప్యాకెట్ పాలే వాడవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలనే ఉపయోగిస్తున్నానండి. నేను ఈ విధంగా చెంబులోకి పాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలుని పొంగించుకోవడం కోసం మనం స్టవ్ ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. అయితే ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా శాస్త్ర ప్రకారం అయితే మనం ఆవు పిడకలతో ఈ పాలు పొంగించి పరమాన్నం అయితే వండాలండి. కానీ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అంటే అపార్ట్మెంట్ లో ఉండే వారికి ఇవన్నీ కూడా కుదరవు కదండి. అటువంటి వారు ఈ విధంగా స్టవ్ పైన మీరు పాలు అయితే పొంగించుకోవచ్చు. కుదిరిన వారు కట్టెల పొయ్యి మీద ఆవు పిడకలతో పాలు పొంగించుకుని మీరు పరమాన్నం అయితే సిద్ధం చేసుకోండి. పాలు పొంగించుకోవడం కోసం ముందుగానే స్టవ్ ని శుభ్రం చేసుకోవాలండి. ముందు రోజే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో స్టవ్ ని ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇంకా పాలు పొంగించే వరకు ఈ స్టవ్ పైన ఎటువంటి నాన్ వెజ్ లాంటివి వండకూడదండి. స్టవ్ పైన పాలు పొంగించేవారు కూడా ఈ విధంగా స్టవ్ పైన ఆవు పిడకలు పెట్టుకుని మీరు పాలు అయితే పొంగించుకోవచ్చండి. నా దగ్గర పంచగవ్య దీపం ఉందండి. పంచగవ్య దీపం కూడా మనకి ఆవు పేడతోటే కదా తయారవుతుంది. అందుకని నేను ఇలా పంచగవ్య దీపాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ని ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నానండి. ఇలా స్టవ్ బర్నర్ పైన కొద్దిగా కర్పూరం పెట్టి మనం స్టవ్ ని అయితే వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ముందుగా అగ్ని దేవుడికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మనం పాలు పోసుకున్నటువంటి చెంబునైతే ఈ స్టవ్ పైన పెట్టుకుని మనం పాలను అయితే పొంగించుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగి పొంగుతాయండి. ఈ రథసప్తమి రోజున ఇంట్లో పాలు పొంగితే చాలా అంటే చాలా మంచిదండి. పాలు మనకి ఇలా మరుగుతున్నాయి కదండి. ఈ పాలు మనకి 3 సార్లు అయితే పొంగాలండి. ఇలా 3 సార్లు పొంగేలా అయితే చూసుకోవాలి. ఈ పాలు ఎటువైపుకు పొంగినా కూడా మంచిదేనండి. పాలు తూర్పు వైపుకే పొంగాలి, ఈ దిక్కుకు పొంగకూడదని ఏమీ లేదండి. ఎటువైపుకైనా ఈ పాలు పొంగవచ్చు. ఇలా 3 సార్లు పాలు పొంగిన తర్వాత ఇప్పుడు మనం పాలల్లోకి బియ్యం అయితే వేసుకోవాలండి. అయితే మనం ఈ పాలల్లోకి బియ్యాన్ని కడిగి వేయకూడదండి. ఇలా బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి బాగా కలుపుకుంటే ఈ బియ్యం మనకి శుద్ధి అవుతాయి. ఈ బియ్యాన్ని మనం పాలల్లో అయితే వేసుకోవాలి. మనం కడిగి నానబెట్టిన బియ్యాన్ని ఈ పాలల్లో వేయకూడదు. ఇంక ఈ పరమాన్నాన్ని సిద్ధం చేసుకోవడానికి మనం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, పాలు పొంగించేటప్పుడు అయ్యో పాలు పొంగిపోతున్నాయని కానీ పాలు పొంగిపోతున్నాయని ఊదడం లాంటి పనులు కానీ అస్సలు చేయకూడదండి. ఇక్కడ మనం పాలు పొంగించుకోవడానికి చిన్న చెంబే తీసుకున్నామండి. అందుకని మనం బియ్యాన్ని మరీ ఎక్కువగా వేసేయకూడదండి. ఎందుకంటే పాలల్లో మనకి బియ్యం ఉడకడం చాలా కష్టం అండి. అంటే తొందరగా ఉడకదు. అందుకని కొద్దిగా బియ్యాన్ని మాత్రమే తీసుకోండి. ఇంకా పాలల్లో బియ్యం వేసేటప్పుడు మన పేరు చెప్పుకుని పాలల్లో బియ్యాన్ని 3 సార్లు అయితే వేయాలండి. ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బియ్యాన్ని 3 సార్లు అయితే వేయాలి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా మిస్ అవుతే మీరు వారి పేరు చెప్పి పాలల్లో బియ్యాన్ని అయితే వేయవచ్చు. ఇంకా పరమాన్నాన్ని కలపడానికి రోజు గరిటెని అయితే ఉపయోగించకూడదండి. ఇలా చెరుగ్గడని అయితే ఉపయోగించాలి. ఇలా మనం మొత్తం చెరుగ్గడతో మనం పరమాన్నం అయితే కలుపుకోవచ్చు. లేదు అంటే ఈ చెరుగ్గడిని సగం చేసి ఆ సగం బద్దతోనైనా మనం పరమాన్నం కలుపుకోవచ్చండి. అందుకోసం నేను ఇలా చెరుగ్గడిని 2 ముక్కలు అయితే చేసుకుంటున్నాను. ఇలా చెరుకు గడతో అన్నాన్ని అయితే కలుపుకోవాలండి. ఈ పరమాన్నం ఉడకడానికి మనం వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి. ఈ రోజు ఓన్లీ మనం పాలతోటి ఈ పరమాన్నాన్ని అయితే వండాలి. ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే మళ్ళీ పాలు వేసి వండుకోవచ్చండి. ఈ విధంగా కలిపి ఈ గరిటెని పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం బెల్లాన్ని కూడా తురుముకుని పెట్టుకోవాలండి. ఈ బియ్యం మనకి ఉడకడానికి
టైం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం పాలల్లోని బియ్యాన్ని ఉడికిస్తాం కాబట్టి మనకి కొద్దిగా టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా అస్తమాను కూడా బియ్యం ఉడికాయా లేదా అని కూడా టెస్ట్ చేయకూడదండి. ఈ బియ్యం ఉడికే లోపు మనం మిగిలిన పూజ ఏర్పాట్లు అయితే చేసుకోవచ్చండి. మనం ఈ పూజను ఆరు బయట అంటే సూర్యకిరణాలు పడే చోట మాత్రమే చేసుకోవాలండి. అంటే తులసి కోట దగ్గర చేసుకోవచ్చండి. అపార్ట్మెంట్ లో ఉండేవారు బాల్కనీలో అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మేడ పైన టెర్రస్ పైన కూడా మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ముందుగా మనం ఈ పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా తడిబట్ట పెట్టుకుని శుభ్రం చేసుకోవాలండి. వీలు కుదిరిన వారు ఆవు పేడతో అలికి మీరు బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోవచ్చండి. ఆవు పేడ లభించకపోతే ఇలా జేగురుతో కానీ పసుపుతో కానీ అలికి మీరు ముగ్గులు పెట్టుకోవచ్చు. ఈ రోజు తప్పనిసరిగా మనం పూజ చేసే చోట రథం ముగ్గు అయితే వేయాలండి. ఈ రథం ముగ్గు ఇలాగే వేయాలి అలాగే వేయాలని ఏమీ లేదండి. మీకు వచ్చిన విధంగా మీరు ఈ రథం ముగ్గు అయితే వేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ రథం ముగ్గు వేయడం రాకపోతే పద్మం ముగ్గు అయినా మీరు వేసుకోవచ్చండి. ఈ ముగ్గుని మనం బియ్య పిండితో మాత్రమే వేయాలండి. ఇంకా ఈ రథసప్తమి పూజకు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, స్వామివారి రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉంటుందండి. అందుకని మీరు రథానికి ఒక్క చక్రం మాత్రమే వేసుకోండి. ఇలా ముగ్గు వేసిన తర్వాత ఈ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచండి. ఆ తర్వాత మనం స్వామివారికి పూజ చేయడం కోసం పూజా పీఠాన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి. అందుకోసం ఒక పీటకు పసుపు రాసి ఇలా బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా రథసప్తమి పూజ కోసం పూజా పీఠాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. మనం ఇలా పూజా పీఠాన్ని సిద్ధం చేసుకునే లోపు మనకి ఇక్కడ పరమాన్నం కూడా ఉడికిందండి. ఇప్పుడు ఈ పరమాన్నంలోకి తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలోకి బెల్లం తురుము అలాగే ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటే మనకి ఈ పరమాన్నం అనేది సిద్ధమైపోతుందండి. ఇంకా ఈ పరమాన్నంలోకి మనం యాలకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి కూడా వేయకూడదండి. ఈ పరమాన్నాన్ని ఈ విధంగానే మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకని అంటే స్వామివారికి దంతాలు లేవని అంటారండి. అవన్నీ కూడా మనం వేయడం వల్ల స్వామివారు తినలేరని అంటారని అవన్నీ కూడా వేగిరండి. ఈ విధంగా మనకి పరమాన్నం సిద్ధమైన తర్వాత ఈ పాత్రతో సహా ఈ నైవేద్యాన్ని మనం స్వామివారి పూజ దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఈ పాత్రలో ఉన్నటువంటి పరమాన్నాన్ని వేరొక పాత్రలోకి మార్చడం లాంటివి చేయకూడదండి. డైరెక్ట్ గా ఈ పాత్రతోటే మనం ఈ పరమాన్నాన్ని తీసుకుని వెళ్లి స్వామివారికి నివేదించాలి. ఈ విధంగా రథసప్తమి రోజున ఇంట్లో పాలు పొంగించడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయని అంటారండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంట్లో పాలు పొంగించి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పరమాన్నాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించండి. ఇలా నైవేద్యం తయారు చేసిన తర్వాత ఇప్పుడు రథాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. అది కూడా మనం చిక్కుడుకాయలతో ఈ రోజు రథాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. రథసప్తమి రోజున ఈ విధంగా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకుని తప్పనిసరిగా మనం పూజలో పెట్టుకుని పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఈ రథం కోసం మనం 7 చిక్కుడుకాయలను అయితే తీసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు మీరు ఏ చిక్కుడుకాయలనైనా తీసుకోవచ్చు. పెద్దవి కానీ చిన్నవి కానీ ఏవైనా కూడా మనం తీసుకోవచ్చండి. బాగా పిక్కపట్టినటువంటి చిక్కుడుకాయలు తీసుకుంటే మనకి రథం పడిపోకుండా స్టిఫ్ గా అయితే ఉంటుంది. ఇంకా ఈ రథాన్ని తయారు చేసుకోవడానికి కొబ్బరి పుల్లలను కూడా తీసుకోవాలండి. ఒకవేళ మీకు కొబ్బరి పుల్లలు లభించకపోతే ఇలా టూత్ పిక్స్ ఉంటాయి కదండి కొత్తవి, అవి వాటిని అయితే తీసుకోవచ్చు. కొబ్బరి పుల్లలు కూడా మనం కొత్త చీపురుకున్నటువంటి కొబ్బరి పుల్లలు మాత్రమే ఉపయోగించాలండి. మనం ఇంట్లో వాడేటటువంటి చీపురుకున్న పుల్లలు మాత్రం అస్సలు వాడకూడదండి ఈ రథాన్ని తయారు చేయడం కోసం. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రథాన్ని సింపుల్ గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ రోజున స్వామి వారికి చిక్కుడుకాయలతో రథాన్ని, ఇంకా చిక్కుడు ఆకుల్లో నైవేద్యాన్ని, ఇంకా చిక్కుడు పువ్వులతో పూజని అయితే చేస్తారండి. ఇంకా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ చిక్కుడుకాయల రథాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే వస్తూ ఉంటుందండి. ఈ చిక్కుడుకాయల రథానికి ఉన్న చిక్కుడుకాయల్ని ఇంకా ఈ పుల్లల్ని మనం ఎవరు తొక్కని చోట అయితే వేసేయవచ్చండి. ఈ చిక్కుడుకాయల రథానికి ఉపయోగించినటువంటి చిక్కుడుకాయల్ని మనం కూర కూడా వండుకోవచ్చు. మీకు ఏ విధంగా వీలు ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. ఈ రథానికి ఇలా మనకి గోపురంలో పైన వచ్చింది కదండి, 3 చిక్కుడుకాయల్ని ఈ విధంగా పుల్లకు పెట్టుకుని మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటే మనకి ఈ రథం అయితే సిద్ధమైపోతుంది. ఈ విధంగా మనం రథాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి రథాన్ని అందంగా అయితే అలంకరించుకోండి. ఈ విధంగా రథ సప్తమి రోజు రథాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ చిక్కుడుకాయల రథాన్ని ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లోకి ఇలా జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు వేసుకుని ఈ రథాన్ని మనం ఇలా ప్లేట్ లో అయితే అమర్చుకోవాలండి. ఇప్పుడు ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ రథాన్ని మనం సూర్య భగవానుడిగా భావించి ఈ రథానికి మనం పూజను అయితే నిర్వహించుకోవాలండి. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి మనం స్వామివారి ఫోటోని విగ్రహాన్ని పూజలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అయితే మనం ఇక్కడ ఒక రేగుపండుని కానీ రాగి కాయిన్ ని కానీ సూర్య భగవానుడిగా భావించి మనం పూజలో అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు రేగుపండు కానీ రాగి కాయిన్ కానీ లభించకపోతే ఒక తమలపాకు పైన కానీ లేదంటే చిక్కుడాకు పైన కానీ సూర్య భగవానుడి రూపాన్ని వేసుకుని మీరు దానినే సూర్య భగవానుడిగా భావించి పూజ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే చిక్కుడు రథాన్ని మీరు సూర్య భగవానుడిగా భావించి పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా రథాన్ని ఎరుపు రంగు పువ్వులతో అందంగా అయితే
అలంకరించుకోండి. పూజ కోసం సూర్య భగవాను ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా గోధుమల పైన దీపాన్ని అయితే పెడుతూ ఉంటారండి. ఈ గోధుమల దీపాన్ని పెట్టడం వల్ల మనకి జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా ఈ దీపారాధన కోసం ఒక ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ గంధం కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు ఒక 7 తెల్ల జిల్లేడు ఆకులను అయితే తీసుకోండి. తెల్ల జిల్లేడు ఆకులు మాకు దొరకవండి అనుకునేవారు తమలపాకులైనా తీసుకోవచ్చు. ఆకులకు కూడా ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా ప్లేట్లు అయితే అమర్చుకోండి. ఇప్పుడు 3 పిడుకులు కానీ 3 గుప్పిళ్ళు కానీ గోధుమలు అయితే వేసుకోవాలండి ఈ ప్లేట్లో. ఆ తర్వాత ఈ గోధుమల్ని చదునుగా చేసుకుని ఈ గోధుమల పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు 2 ప్రమిదలను తీసుకుని ఈ ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ గోధుమల పైన ఒకదానిపైన ఒక ప్రమిదను అయితే పెట్టుకోవాలండి. లేదు అంటే మీరు ఒక్క ప్రమిదనైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్రమిదల్లోకి ఆవు నెయ్యిని పోసుకోవాలండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కానీ, లేదంటే మీరు దీపారాధనకు ఏ ఆయిల్ని ఉపయోగిస్తే ఆ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 7 ఒత్తులు అయితే వేసుకోవాలండి. 7 ఒత్తులు విడివిడిగా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే 7 కలిపి ఒక ఒత్తులు అయినా చేసుకుని వేసుకోవచ్చండి. ఈ ఒత్తులు ఎరుపు రంగువి తీసుకుంటే మంచిదండి. ఈ గోధుమల దీపారాధన చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఈ దీపారాధన చేయవచ్చు. అంటే చిన్నపిల్లలు, పెద్దవారు, ఆడవారు, మగవారు ఇలా ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు. ఈ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఎరుపు రంగు పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇంక ఇప్పుడు స్వామివారి పూజ కోసం పూజా పీఠాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నానండి. ముందుగా ఒక గుప్పెడు గోధుమలు తీసుకుని ఈ గోధుమల్ని ఈ విధంగా పీట పైన అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ గోధుమల పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఒక జిల్లేడు ఆకును కూడా ఉంచి ఇప్పుడు మనం ముందుగా స్వామివారిని సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పూజ కోసమని, అంటే రథం, ఆ రథాన్ని ఈ గోధుమల పైన అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గోధుమల దీపాన్ని కూడా సిద్ధం చేసుకున్నాం కదండి పూజ కోసం, ఆ గోధుమల దీపాన్ని కూడా ఇలా స్వామివారి ముందర అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పూజలో దీపారాధన కోసం దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకోవాలండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇంక ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు మీరు ఏ నూనెతో అయితే దీపారాధన చేస్తారో ఆ ఆయిల్తో దీపారాధన అయితే చెయ్యండి. ఇంకా మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కూడా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పసుపుతో గణపతిని కూడా తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. ఇంక ఈ గణపతిని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి, వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఈ విధంగా మనం పూజకు అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం మన ద్వారబంధం దగ్గర దీపాలు వెలిగించి ద్వారలక్ష్మికి పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం మన నిత్య పూజ చేసుకుని, అంటే పూజా మందిరంలో పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు, పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో పెట్టుకున్నటువంటి దీపాలను వెలిగించి గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత మనం అప్పుడు గోధుమల దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అయితే మనం ఈ పూజలో సూర్య భగవానుడు ఫోటో పెట్టుకోకూడదా అంటే మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, కానీ మనకి సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి పెట్టుకోకుండా ఈ విధంగా పూజ చేసుకోవడం మంచిదండి. మీ దగ్గర ఒకవేళ సూర్యుడి ప్రతిమ కానీ, ఫోటో కానీ ఉంటే పూజలో పెట్టుకోండి, తప్పేమీ లేదు. పూజ పూర్తయిన తర్వాత మీరు ఇంట్లో స్వామివారి ఫోటోని పెట్టుకోవచ్చండి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని గ్లాస్ లో ఉన్న నీటిలో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా ద్రవ్యములపైన, పూజా పీట పైన, అలాగే మనపైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా గణపతికి పూజను అయితే ప్రారంభించాలి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారికి వీలు ఉంటే షోడశోపచార పూజ, కుదరలేని వారు పంచోపచార పూజ చేసుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి అలాగే ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. నైవేద్యంగా ఏమున్నా మీరు సమర్పించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి గణపతి పూజను పూర్తి చేసుకోవాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మాత్రమే మనం స్వామివారికి పూజ చేయాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని 3 సార్లు పైకి కదిలించి స్వామివారిని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గోధుమల దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకుని అప్పుడు సూర్య భగవానుడికి పూజను అయితే నిర్వహించుకోవాలి. మనం ఈ దీపాలు అంటే మనం ఈ పూజను ఆరు బయట నిర్వహిస్తాం కాబట్టి ఈ దీపాలు కొండెక్కే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంటుందండి. అందుకని తగు జాగ్రత్తలు తీసుకుని మీరు దీపారాధన అయితే చేసుకోండి. స్వామివారికి కొద్దిగా ధూపం చూపించి 2 అక్షంతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకండి. స్వామివారికి ఈ రోజు షోడశోపచార పూజ మాత్రమే నిర్వహించాలండి.
షోడశోపచార పూజ నిర్వహించుకోవడం కుదరలేని వారు పంచోపచార అంటే 5 ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే స్వామివారికి 16 ఉపచారాలతో పూజ చేయాలండి. అంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, వస్త్రయుగ్మం ఇలా 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేయాలి. అలా కుదరలేని వారు 5 ఉపచారాలతో స్వామివారికి పూజ చేయవచ్చు. స్వామివారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో కానీ, అక్షంతలతో కానీ, తెల్ల జిల్లేడు పువ్వులు, చిక్కుడు పువ్వులతోటి స్వామివారిని పూజించుకుని అర్చించుకోవచ్చండి. ఒకవేళ మీకు ఎరుపు రంగు పుష్పాలు లభించకపోతే ఎరుపు రంగు అక్షంతలతోనే మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా తులసి దళాలతో కూడా మనం స్వామివారిని పూజించుకోవచ్చండి. అలాగే స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఏవి కూడా మాకు రావండి అనుకునేవారు స్వామివారి ద్వాదశ నామాలు చదువుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. అవి కూడా మాకు ఏవి రావండి అనుకునేవారు ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః అని 108 సార్లు అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఈ రోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ పఠిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. సూర్యనారాయణ నుండి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదండి. సంపూర్ణ ఆరోగ్యం అయితే మనకి దక్కుతుంది. సూర్య భగవానుడికి పూజను రథసప్తమి రోజే కాకుండా మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ ఆదివారాల్లో కూడా పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ రథసప్తమి రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే మాఘ ఆదివారాల్లో అంటే ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా మీరు ఈ రథసప్తమి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఈ రథసప్తమి పూజను సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే చేయాలండి. స్వామివారికి ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. స్వామివారికి ఈ రోజు ప్రత్యేకంగా నైవేద్యం అయితే సమర్పించాలి. స్వామివారికి ఈ రోజున చిక్కుడు ఆకుల్లో నైవేద్యం అయితే సమర్పించాలండి. ఒకవేళ మీకు చిక్కుడు ఆకులు లభించకపోతే తమలపాకుల్లోనే స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు. ఇలా 7 చిక్కుడు ఆకులు కానీ 7 తమలపాకులు కానీ తీసుకుని ఒక ప్లేట్ లో వేసుకుని ఈ 7 చిక్కుడు ఆకుల్లోకి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పరమాన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఆ తర్వాత నేను ఇక్కడ రేగి పళ్ళను కూడా పెడుతున్నానండి. ఇంకా మీరు చెరుకు గడ ముక్కలు ఉంటే వాటిని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజున మనం స్వామివారికి పూజలో ఏది సమర్పించినా కూడా 7 సంఖ్యలో ఉండేలా అయితే చూసుకోవాలండి. ఎందుకంటే స్వామివారు ఈ రోజున 7 గుర్రాలతో భూమిపైన సంచరిస్తారని అంటారండి. అందుకని ఈ రోజున స్వామివారికి ఏది సమర్పించినా కూడా 7 సంఖ్యలో ఉండేలా అయితే చూసుకోవాలి. స్వామివారి రథానికి ఉన్నటువంటి ఈ 7 గుర్రాలు కూడా 7 కిరణాలని అర్థం అండి. అందుకని 7 సంఖ్యలో అయితే మనం తీసుకోవాలి. ఇంక ఈ రోజున స్వామివారికి ఈ నైవేద్యంతో పాటుగా ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కూడా మీరు స్వామివారికి సమర్పించవచ్చు. ఈ విధంగా స్వామివారికి నైవేద్యాన్ని 2 చేతులతోటి చూపిస్తూ స్వీకరించు తండ్రి అని మనసులో అనుకుంటూ స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పించాలి. తర్వాత స్వామివారికి ఆకు, వక్క, పండ్లు పెట్టి తాంబూలం అయితే సమర్పించాలండి. తాంబూలం సమర్పించిన తర్వాత నారికేలాన్ని కూడా సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించాలి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు, పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆడవారు అయితే మోకాళ్ళ పైన నమస్కారం, మగవారు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు అలాగే ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఇంటిల్లపాది కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆ స్వామివారిని మనసులో వేడుకోండి. స్వామివారికి రథసప్తమి రోజు పూజను అనారోగ్య సమస్యలతో బాధపడేవారే కాకుండా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా నిర్వహించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు నిర్వహించుకుంటే వారికి ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి రావు. ఇంకా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు స్వామివారిని పూజించడం వల్ల వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రోజు స్వామివారిని పూజించడం వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారండి. ఈ రథ సప్తమి రోజున ఎవరైతే సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారు 7 జన్మలలో చేసినటువంటి పాపాలు ఇంకా 7 రకాలైనటువంటి రోగాలు అన్నీ కూడా నశిస్తాయని అంటారు. ఇంక ఈ రోజున స్వామివారిని పూజించడం వలన ఆరోగ్యంతో పాటుగా సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, రాజయోగం, చక్రవర్తిత్వం కలుగుతాయని అంటారు. ఇంకా ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడికి పూజను ఈ విధంగా అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు మనకి మంగళవారం కాబట్టి ఈ రోజు మనం పూజాపీఠాన్ని అయితే కదిలించకూడదు. ఇంకా బుధవారం రోజు మాత్రమే మనం ఈ పూజాపీఠాన్ని కదిలించాలి. ఈ విధంగా మనం రథసప్తమి పూజను ఇంట్లో నిర్వహించుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. అవి ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ లాంటివి అస్సలు తినకూడదండి. అలాగే నూనెతో చేసినటువంటి పదార్థాలు కూడా భుజించకూడదు. ఉపవాసం ఉండాలనుకునే వారు ఉండవచ్చండి. లేదు అంటే పూజ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం వంటిపూట భోజనం మాత్రం చేయాలి. రాత్రికి ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఇంక ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. అలాగే ఈ రోజు ఎవరిని తిట్టడం, దూషించడం లాంటి పనులు కూడా చేయకూడదు. చిన్నపిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. వీలు ఉన్నవారు నేలపైన పడుకోండి, కుదరలేని వారు బెడ్ పైన పడుకోవచ్చు. ఇంకా పూజా పీఠాన్ని కదిలించిన తర్వాత ఇక్కడ మనం గోధుమల దీపాన్ని పెట్టుకున్నాం కదండి. ఈ గోధుమల దీపంలో పెట్టుకున్నటువంటి గోధుమల్ని ఉడకపెట్టి మనం ఆవుకి తినిపించవచ్చు.
వేసేయవచ్చండి. ఇంకా ఈ జిల్లేడు ఆకుల్ని మనం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలి, లేదంటే పారే నీటిలో కూడా వేసేయవచ్చు. ఇంకా ఈ ప్రమిదల్ని మనం వాష్ చేసుకుని నెక్స్ట్ పూజలకు అయితే వాడుకోవచ్చండి. ఇంకా ఉపవాసం లేని వారు స్వామి వారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకా మిగిలిన ప్రసాదాన్ని మన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా పంచిపెట్టవచ్చు. ఇంకా స్వామి వారికి పూజ చేసినటువంటి పువ్వులని నిర్మాల్యాలన్నీ కూడా మనం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేవచ్చండి, లేదంటే పారే నీటిలో కూడా వేసేవచ్చు. ఇంకా పసుపు గణపతిని వాటర్ లో నిమజ్జనం చేసేసి చెట్టు మొదట్లో వేసేయాలండి. ఈ విధంగా రథసప్తమి రోజు పూజనైతే నిర్వహించుకోవాలండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.